ఓయూలోని ఉస్మానియా పాఠశాలలో ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఓయూలోని జామై ఉస్మానియా పాఠశాలలో ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి జన్మదిన వేడుకలను విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు పంపిణీ చేయడంతో పాటు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని తిరుపతి ఆకాంక్షించారు. విద్య భవిష్యత్తుకు ప్రధాన ఆధారమని, లక్ష్యాలను నిర్దేశించుకొని పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకులు దరువు రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి తిరుపతి గారు బర్త్డే అని అంటే ఎవ్రీ ఇయర్ వచ్చి సార్ మన స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు. ఈసారి ఎగ్జామ్ ప్యాడ్స్ తీసుకొచ్చినారు. ప్రతి ఒక్కరు మీరు మన ఆల్రెడీ కోరుకోవడం. ఇంకొకటి సార్కి తెలియదు పోయినసారి మనం మీ అందరికీ గుర్తుందా? ఎంత క్లాస్ అప్పుడు మీరు నైన్లో ఉన్నారు. ఒకసారి ఇది మన ఓయూ వాతావరణంలో ఉన్న పిల్లలు ఒక చదువులో కావచ్చు, ఒక విద్యలో కావచ్చు, కాలేజీలో కావచ్చు, అన్ని రంగాల్లో ముందు ఉండాలని మా వంతు కృషిగా ఓయూ తరఫున నా బర్త్డే సందర్భంగా ప్రతి ఇయర్ లాస్ట్ ఇయర్ నేను స్కూల్స్ పెట్టడం జరిగింది. ఈరోజు 10th క్లాస్ చదువుకునే ఎగ్జామ్స్ రాసే చదువుకునే విద్యార్థులకు, ఎగ్జామ్ రాసే విద్యార్థులకు ఒక ప్యాడ్ అది తిరుపతి సందర్భంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు నా బర్త్డే సందర్భంగా నేను జామ్ ఉస్మానియా గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకు ప్యాడ్ అండ్ పెన్ను ఇవ్వడం జరిగింది. విద్యార్థులు మంచి చదువుకొని మంచి పొజిషన్లో రావాలని 10th క్లాస్ ఎగ్జామ్ రాసే పిల్లలకు అందరికీ ప్యాడ్ పెన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మంచిగా చదువుకొని రేపు ఇంటర్మీడియట్లో మంచి సీటు సంపాదించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఇయర్ నేను ఏదో ఒకటి బహుమతిగా నేను ఇస్తున్నాను. దాన్ని సద్వినియోగం చేసుకుంటారని వాళ్ళు కూడా టీచర్లు, మేడాలు అందరూ మారడం జరిగింది. నా పేరు కొత్తపల్లి తిరుపతి. నేను ఓయూ జేఏసీ చైర్మన్గా నేను కొనసాగుతున్నాను. థ్యాంక్ యూ. మా స్కూల్కి ఈరోజు వచ్చి తిరుపతి అన్న గారు బర్త్డే సందర్భంగా ప్యాడ్స్ సిలబస్ ఇచ్చిర్రు 10th క్లాస్ వాళ్ళకి. ఎవ్రీ ఇయర్ ఎవరికో ఒకరికి 10th క్లాస్ వాళ్ళకి లాస్ట్ ఇయర్ బాటిల్స్, ఇంకా సమ్ పెన్స్, బుక్స్ అవన్నీ ఇచ్చింది. ఈ ఇయర్ కానీ మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్డే తిరుపతి అన్న.